మిత్రదేశంగా ఉండే నేపాల్ బ్రిటిషర్ల కాలం నాటి నుంచి సాగుతున్న వివాదాన్ని తెరపైకి తెచ్చింది. నేపాల్ ముద్రించిన 100 రూపాయల నోటు ఈ వివాదానికి దారితీస్తోంది. భారత్లోని ప్రాంతాలను తమ నోటుపై ప్రింట్ చేయడంతో చర్చనీయాంశమైంది. ఇరు దేశాల మధ్య ఏం జరుగుతుందో తెలుసుకుందాం. కొత్త 100 రూపాయల కరెన్సీలో భారత్లోని లిపులేఖ్, లింపియాధురా, కాలాపాని ప్రాంతాలను ప్రింట్ చేయనున్నట్లు నేపాల్ ప్రకటించడం వివాదాస్పదమైంది. బ్రిటిషర్ల కాలం నుంచే ఈ వివాదం ఉంది. కాలాపాని ప్రాంతంలో ప్రవహించే కాళీ నది ఇరు దేశాలకు సరిహద్దు. నేపాల్ రాజ్యానికి బ్రిటిషర్లకు మధ్య 1816లో తొలిసారిగా దీనిపై ఒప్పందం జరిగింది. కాళీ నది ప్రవాహ తీరులో మార్పు, నది పుట్టికపై భిన్న వాదనలు సమస్యగా మారాయి. నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ అధ్యక్షతన ఇటీవల జరిగిన సమావేశంలో వివాదాస్పద భూభాగాలను నేపాల్ కొత్త మ్యాప్లో చేర్చాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ అధికార ప్రతినిధి రేఖా శర్మ మీడియాకు తెలిపారు. ఈ భూభాగాలకు సంబంధించి ఇండియా, నేపాల్ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వివాదాస్పద భూభాగాలతో కూడిన మ్యాప్ను నేపాల్ ముద్రిస్తోంది. ఇందుకోసం నేపాల్ రాష్ట్ర బ్యాంక్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేపాల్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రి రేఖా శర్మ తెలిపారు. ఏప్రిల్ 25, మే 2వ తేదీల్లో జరిగిన సమావేశాల్లో కొత్త మ్యాప్ రీడిజైన్కు ఆమోదం లభించినట్లు ఆమె చెప్పారు.